శ్రీమాత్రి నమః. నమస్తేనండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్‌ని చూస్తున్నందుకు మీకు ధన్యవాదములు. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు మనము శ్రీపురంలో వెలిసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ చరిత్రను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరియు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు తీసుకెళ్లగలరని ఆశిస్తున్నాను. శ్రీపురంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి ఆలయము మొత్తం బంగారుతో నిర్మించబడింది. ఇక్కడి స్తంభాలు, వాటిపై శిల్పకళలు మరియు విమాన గోపురము, అర్ధమంటపము, శటకోపము అన్నీ బంగారంతో చేసినవే. తమిళనాడులోని శ్రీపురంలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణి అమ్మవారి ఆలయము 100 ఎకరాల విస్తీర్ణము, 1500 కిలోల బంగారము, 400 మంది శిల్పులు, 6 ఏళ్ల నిరంతర శ్రమ, అద్భుతమైన శిల్ప చాతుర్యము, సుమారు 600 కోట్ల రూపాయలు వెరసి తమిళనాడులో శ్రీపురంలో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణి అమ్మవారి స్వర్ణ దేవాలయము. ఇప్పటి వరకు స్వర్ణ దేవాలయం పేరు వినగానే వెంటనే స్ఫురించేది అమృత్సర్. కానీ ఇప్పుడు ఆ ఖ్యాతిని శ్రీపురము దక్కించుకుంటుంది. ఆలయ నిర్మాణంలో స్తంభాలు, శిల్పాలను మొదట రాగి తాపడంతో చేశారు. ఆ తరువాత దానిపై బంగారు రేఖల్ని 9 పొరల్లో వేసి శిల్పాలను తీర్చిదిద్దారు. అమ్మవారి విగ్రహాన్ని మాత్రము గ్రనైట్తోనే రూపొందించి బంగారు తొడుగుతో అలంకరించారు. చెన్నైకి 140 కిలోమీటర్ల దూరంలో వేలూరు సమీపాన శ్రీపురంలో ఈ ఆలయం ఉంది. ప్రారంభంలో ఈ ప్రాంతము తిరుమలై కోడిగా ప్రసిద్ధి చెందింది. మహాలక్ష్మి ఆలయాన్ని నిర్మించిన తర్వాత శ్రీపురంగా మార్చారు. ఆలయాన్ని చేరుకోవాలంటే 1.5 కిలోమీటర్లు దూరంలో ఉన్న నక్షత్రపు ఆకారంలోని మార్గం గుండా వెళ్ళాలి. ఈ మార్గం పొడవునా 2 వైపులా ఉండే గోడలపై భగవద్గీత, ఖురాన్, బైబిల్లోని ప్రవచనాలను రాశారు. వీటన్నింటినీ చదవటం వల్ల భక్తులు తమ అజ్ఞానపు ఆలోచనలను వీడి జ్ఞాన సుగంధంతో బయటకు వెళతారని ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర వహించిన శక్తి అమ్మ ఉద్దేశము. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ప్రత్యేక మంటపము, కృత్రిమ ఫౌంటైన్లు భక్తుల దృష్టిని ఆకర్షిస్తాయి. మంటపం కుడివైపు నుంచి ఆలయం లోపలకు వెళ్ళి ఎడమవైపు నుంచి వెలుపలకు వచ్చేలా ఏర్పాటు చేశారు. మానవుడు తన 7 జన్మల్ని దాటుకొని ముక్తిని పొందుతాడనేందుకు చిహ్నంగా ఆలయంలోకి వెళ్లేందుకు 7 ద్వారాలను ఏర్పాటు చేశారు. వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు, ప్లాటినంతో రూపొందించిన నగలు, స్వర్ణ కవచాలు, కిరీటంతో స్వర్ణ తామరపై ఆసీనమైన శ్రీ మహాలక్ష్మి దర్శనమిస్తుంది. పసిడి కాంతులతో మెరిసే మహామంటపంలో నిలుచుని అమ్మవారిని దర్శిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధించి సంతోషప్రదమైన జీవితం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఆలయం చుట్టూ 10 అడుగుల వైశాల్యంలో నీళ్లతో నిండిన కందకం ఉంది. నారాయణి ఆలయం నిర్మాణం వెనుక ఉన్న వ్యక్తి శక్తి అమ్మ. ఈయన అసలు పేరు సతీష్ కుమారు. సొంతూరు వేలూరు. తండ్రి నందగోపాల్ ఒక మిల్లు కార్మికుడు. తల్లి టీచరు. 1976లో జన్మించిన సతీష్ కుమారు చిన్నప్పటి నుంచి అందరు పిల్లల్లా చదువు, ఆటలపైన ఆసక్తి చూపకుండా గుళ్ళు, గోపురాలు, పూజలు, యజ్ఞ యాగాదులు అంటూ తిరిగేవారు. ప్రాథమిక విద్య అనంతరము ఆయన పూర్తి స్థాయిలో భక్తుడిగా మారిపోయారు. 16వ ఏట శక్తి అమ్మగా పేరు మార్చుకున్నారు. 1992లో నారాయణీ పీఠాన్ని స్థాపించారు. ఆయన ఒకరోజు బస్సులో వెళుతూ ఉంటే శ్రీపురం వద్ద ఆకాశం నుంచి ఓ కాంతిరేఖ కనిపించిందట. ఈ వెలుగులో నారాయణి అంటే లక్ష్మీదేవి రూపము దర్శనమిచ్చిందట. ఆయన అప్పటి నుంచి నారాయణీ పీఠంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, సేవా కార్యక్రమాలు చేపట్టారు. పీఠం తరపున ఉచిత వైద్యశాల, పాఠశాలలను నిర్వహిస్తున్నారు. భక్తులకు ఉపదేశాలివ్వడము, వారి సమస్యలకు పరిష్కార మార్గాల్ని సూచించడము, అన్నదానం ఇక్కడ నిరంతరం నిర్వహించే కార్యక్రమాలు. శక్తి అమ్మ భక్తులు దేశ విదేశాల్లో విస్తరించారు. అమెరికా, కెనడా దేశాల్లో ఈయన ఫౌండేషన్లు
రిజిస్టర్ అయి వివిధ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాయి. ఈ స్వర్ణ దేవాలయం విరాళాల్లో ఎక్కువ శాతం విదేశాల్లో ఉన్న భక్తుల నుంచి సేకరించినవే. మిగిలిన ఆలయాల్లో లాగా దర్శనము విషయంలో ఇక్కడ ప్రత్యేక తరగతులు, విభాగాలు లేవు. అందరూ క్యూలో వెళ్లి అమ్మవారిని దర్శించుకోవాల్సిందే. తారతమ్యాలు లేని సమానత్వాన్ని ఇక్కడ పాటిస్తారు. భద్రత దృష్ట్యా ఆలయంలోనికి సెల్ఫోన్లు, కెమెరాలు, తినుబండారాలు అనుమతించరు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అమ్మవారికి అభిషేకము, అలంకరణ, హారతి ఉంటాయి. ఉదయం 7:30 నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తుల సందర్శనార్థము ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. ఇప్పుడు అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ గురించి తెలుసుకుందాము. సిక్కుల ప్రధాన గురుద్వారా అయిన అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ గురించి చాలా మందికి తెలిసిందే. ఇది దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పవిత్ర స్థలాల్లో ఒకటి. ఈ గురుద్వారా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇక్కడ మనం తెలుసుకుందాము. పంజాబ్లోని ఈ అమృత్సర్ స్వర్ణ దేవాలయాన్ని శ్రీ హర్మందిర్ సాహిబ్ అని కూడా పిలుస్తారు. ఇది దేశంలోనే అత్యంత సుందరమైన పవిత్ర స్థలాల్లో ఒకటి. అలాగే సిక్కుల ప్రధాన గురుద్వార్ కూడా ఈ స్వర్ణ మందిరమే. దీంతో ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించడానికి కేవలం సిక్కులు మాత్రమే కాకుండా ఇతర మతాల వారు సైతము పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. ఎవరైనా ఈ ఆలయ సముదాయంలోకి అడుగు పెట్టగానే ఎక్కడా దొరకని ప్రశాంతత ఆవహిస్తుంది. ఈ గోల్డెన్ టెంపుల్ భారతదేశంలో అత్యధికంగా సందర్శించే ప్రార్థనా మందిరాల్లో ఒకటిగా పేరుగాంచింది. తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకున్నట్లే ఇక్కడికి కూడా దేశం నలుమూలల నుంచి కాకుండా విదేశీ టూరిస్టులు సైతము ఎంతో మంది వచ్చి ఈ గురుద్వార్ను సందర్శిస్తూ ఉంటారు. బుద్ధ భగవానుడు ఒకప్పుడు ఈ ఆలయ స్థలంలో కొంతకాలం ఉండి ధ్యానం చేశాడని పురాతన రికార్డులు ఉన్నాయంటుంటారు. అప్పట్లో ఈ ఆలయంలో ఉన్న ప్రదేశము మొత్తము దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండేది. దీంతో బుద్ధుడు ఈ ప్రదేశాన్ని ధ్యానం చేయడానికి మంచి అనువైన ప్రాంతమని కూడా ప్రకటించినట్లు చెబుతారు. ఈ గురుద్వార్కున్న ప్రత్యేకమైన ఆకర్షణే బంగారు తాపడము. ఈ మందిరం చుట్టూ 24 క్యారెట్ల బంగారు పూతను అద్దడం విశేషము. దీంతో ఈ ఆలయానికి స్వర్ణ మందిరం అనే పేరు వచ్చింది. మహారాజా రంజిత్ సింగ్ అనే వ్యక్తి తొలిసారి ఈ ఆలయానికి బంగారం జోడించాలని అనుకుంటాడు. అలా మొదట 162 కిలోల బంగారం పూతతో ప్రారంభించగా 1990ల కాలంలో 500 కిలోల బంగారు పూతను ఆలయానికి అతికించారు. దీంతో ఈ గురుద్వారా దగదగలాడుతూ ఉంది. ఈ గోల్డెన్ టెంపుల్లో నిత్యం వేలాది మంది భక్తులకు ఉచితంగా భోజన ఏర్పాట్లు చేస్తుంది. దీంతో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లంగర్ సేవను అందిస్తున్న దేవాలయంగా ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఇక్కడికి వచ్చే భక్తులు, టూరిస్టులు ఎవరైనా సరే నేల మీద కూర్చొనే ఆహారం తీసుకుంటారు. ఇక్కడ కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని సమానంగా చూడటం విశేషం. దీంతో వేలాది మందికి ఇక్కడ ఉచితంగా ఆహారం అందుతుంది. స్వర్ణ మందిరాన్ని నిశితంగా పరిశీలిస్తే ఈ ఆలయ నిర్మాణ శైలి అర్థమవుతుంది. ఈ ఆలయాన్ని హిందూ, మొఘల్ కలయిక శైలిలో అద్భుతంగా నిర్మించారు. గోపురం వెలుపల భాగం నుండి కిటికీలు, గుమ్మాల వరకు అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. దీంతో ఈ గోల్డెన్ టెంపుల్ నిర్మాణం కూడా ఓ అద్భుతమనే చెప్పాలి. ఇతర మతపరమైన ప్రదేశాల మాదిరిగా కాకుండా ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి ఉండే మెట్ల మార్గము కిందకు ఉంటుంది. అంటే దీని అర్థము దేవుడి దగ్గరకు వచ్చే భక్తులు తమకున్న అహంకారము, రాగద్వేషాలను వదులుకొని వినయపూర్వకంగా మెలగాలని, ప్రతి ఒక్కరూ ఇలాంటి నిరాడంబరమైన జీవనశైలిని కలిగి ఉంటే దేవుని ఆశీస్సులు ఉంటాయనేది దాని వెనుకున్న ఉద్దేశము. ఈ ఆలయము అన్ని మతాల వారికి తెరిచి ఉంటుంది. అందుకే ఈ ఆలయానికి నలుదిక్కుల ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేశారు. అంటే ఇది అన్ని మతాల వారిని ఆదరిస్తుందని అర్థము. మరోవైపు ఆలయ నిర్మాణము సమయంలోనూ గురు అర్జన్ దేవ్ సూఫీ సెయింట్ మియాన్ మీరన్ అనే ఆలయ శంకుస్థాపనకు ఆహ్వానించారు. దాంతో అక్కడ కుల మతాలతో సంబంధం లేకుండా ఆలయానికి ఎవరైనా వెళ్ళవచ్చునని
భావన కలిగించారు. అలాగే ఈ స్వర్ణ మందిరంలో ఎవరైనా స్వచ్ఛందంగా సేవ చేయవచ్చు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా గోల్డెన్ టెంపుల్లో మీ సేవలు అందించవచ్చు. అక్కడ మీరు సేవ చేయడానికి ఖచ్చితంగా సిక్కులే అయి ఉండాల్సిన పని లేదు. మీకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే ఇక్కడ పాల్గొనవచ్చును. పంజాబ్ రాష్ట్రము, అమృత్సర్ నగరము ప్రఖ్యాత స్వర్ణ దేవాలయము. బయట రాష్ట్రాల వాళ్లకు అమృత్సర్ బంగారు దేవాలయంగానే గుర్తింపు. ఆ బంగారు ఆలయం పేరు హర్ మందిర్ సాహిబ్. నిజానికి హరిమందిర్ వాడుకలో హర్ మందిర్ అయింది. దర్బార్ సాహిబ్కు అని కూడా అంటారు. హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు అనే అర్థాలు కావు. హరి అంటే దేవుడు అనే అర్థంలో పెట్టిన పేరు. ఈ ఆలయము సరస్సు మధ్య ఉంటుంది. ఆ సరస్సు పేరు అమృతసర. అమృతంలో నిండిన సరస్సు అని అర్థము. ఆ ప్రదేశానికి ఆ పేరు కూడా ఈ సరస్సు పేరుతోనే వచ్చింది. ఇది ఆలయం కోసం తవ్విన సరస్సు. అమృత్సర్ అనగానే గోల్డెన్ టెంపుల్ అని గుర్తు వచ్చే సంఘటన ఆపరేషన్ బ్లూ స్టార్. ఆ తర్వాత ఇందిరాగాంధీ దారుణ హత్య. ఆ తర్వాత అల్లర్లు, ఖలిస్తాన్ ఉద్యమము. ఈ ప్రభావం మన దగ్గర ఒక తరాన్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇంకా ముందుకు వెళ్తే ఈ ఆలయ నిర్మాణము దాడులకు గురవడం అనేది చరిత్రగా సాగింది. ఎన్ని దాడులు జరిగినా మొక్కవోని దీక్షతో పునర్నిర్మించుకోవడంలో సిక్కుల సంకల్ప బలము అర్థమవుతోంది. మొదట బంగారు తాపడం ఉండేది కాదు. మహారాజా రంజిత్ సింగ్ 19వ శతాబ్దంలో సిక్కు సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ఈ మందిరాన్ని మరోసారి పునర్నిర్మించాడు. అప్పుడు బంగారు తాపడం చేయించాడు. అప్పటి నుంచి ఆలయము స్వర్ణ దేవాలయంగా గుర్తింపులోకి వచ్చింది. అప్పటి వరకు వాడుకలో ఉన్న పేర్లన్నీ మరుగున పడిపోయాయి. ఈ ఆలయము యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో నామినేట్ అయి ఉంది. అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. సాధారణంగా ఊరు విస్తరించిన తర్వాత గుడి వెలుస్తుంది. ఊరందరి కలయిక కోసము, సామూహిక కార్యక్రమాల నిర్వహణ కోసము విశాలమైన గుడి ప్రాంగణము ఉపకరిస్తుంటుంది. ఇక్కడ మాత్రము ముందు మందిరాన్ని కట్టారు. మందిరం నిర్వహణకు అవసరమైన ఇతర నిర్మాణాలను కొనసాగించారు. అందుకు అవసరమైన పనివాళ్లు నెలల పాటు నివసించాల్సి వచ్చింది. వాళ్ల కోసము ఇల్లు కట్టారు. మనుషులు జీవితానికి అవసరమైన వస్తువులన్నీ ఉన్న చోట దొరకాలి. అందుకోసము వ్యాపారులను ఆహ్వానించారు. అలా ఊరయింది. సిక్కుల ఆరాధ్య మందిరము. ఈ ఒక్క ఆలయాన్ని సందర్శించడం వల్ల 68 ఆలయాలను దర్శించిన ఫలితం వస్తుందని చెబుతారు. ఇక్కడ సిక్కులు నిర్వహించే భోజనశాలలో సర్వ మానవాళికి అనుమతి ఉంటుంది. శాకాహార భోజనం వండి పెడతారు. రోజుకు లక్షల మంది వరకు ఇక్కడ భోజనం చేస్తారు. ధాబా పేరు కేసర్ దా ధాబా. గోల్డెన్ టెంపుల్కి కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది 100 ఏళ్లు దాటిన వంటశాల. జాతీయ నాయకులు లాలా లజపతి రాయ్, జవహర్ లాల్ నెహ్రూ, ఆ తర్వాత ఇందిరాగాంధీ కూడా ఈ ధాబాలో నోరూరించే లచ్చా పరాఠా, దాల్ మఖనీ కోసము లొట్టలు వేసేవాళ్లు. అయితే ఈ ధాబా 100 ఏళ్ల నుంచి ఇక్కడ లేదు. లాలా కేసర్మాల్, అతడి భార్య పార్వతి 1916లో పాకిస్తాన్లోని షేక్పురాలో మొదలుపెట్టారు. దేశ విభజన సమయంలో ఆ దంపతులు ధాబాను అమృత్సర్కు మార్చారు. అప్పట్లో లచ్చా రోటీ, దాల్ మఖనీ మాత్రమే వండేవాళ్లు. ఇప్పుడు వేడిగా కరకరలాడే హాట్ క్రిస్ప్ పరాఠా, మీగడ లస్సీ, పంజాబీ థాలీ, ఫిర్నీ కూడా వండుతున్నారు. ఇప్పుడు కానీ మీరు స్వర్ణ దేవాలయాన్ని కానీ చూడటానికి వెళ్ళినట్లయితే అప్పుడు ఈ ధాబాలో పంజాబీ వంటకాలను రుచి చూడడం మర్చిపోవద్దు. పంజాబీ వంటకాలను రాగి పాత్రలో 8 నుంచి 12 గంటల సేపు ఉడికిస్తారు. రాజ్మా గింజలు, తాజా మీగడ, పెరుగుతో దాల్ మఖనీ ఉడుకుతున్న పెద్ద గుండిగా ఒక పక్క, మరో పక్క ఒక పాత్రలో ఫిర్నీ, పెద్ద పెద్ద రాగి, ఇత్తడి పాత్రలు కళ్ల ఎదురుగానే ఉంటాయి. రోజంతా తక్కువ మంట మీద వంటలు తాజాదనం కోల్పోకుండా వేడి మీద ఉంటాయి. ఈ అమృత్సర్లో ఈ వంటకాలన్నీ ప్రత్యేకంగా లభిస్తాయి. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ గోల్డెన్ టెంపుల్ గురించి. ఆ మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.